హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట, మీరు లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే. సరేనా? ఓకే. సో మరి ఎవరికైనా టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ యొక్క కరెంట్ ఎనర్జీ కానీ, మీ యొక్క ఫ్యూచర్ గురించి కానీ, ఈ మంత్ మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకున్నా కానీ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సరే, ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ పర్సన్ నేమ్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పర్సన్ నేమ్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే. 10 of Swords, 4 of Cups, the Tower, 4 of Pentacles. Okay. 2 of Wands, the Magician. సరే, సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను ఇప్పుడు. ఓకేనా? సో నేను వచ్చేసి ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. సరేనా? టోటల్ ఎనర్జీస్ చెప్తాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా సో ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి 10 of Swords, 4 of Cups, Pentacles, 2 of Wands, Magician అండ్ టవర్ కార్డ్. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సను కొంత ఏమంటారు నెగిటివిటీతో పోరాడుతున్నారు అనేది కనబడుతుంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం నెగిటివిటీతో పోరాడుతున్నారు అనేది కనబడుతుంది. ఈ పర్సన్ మీద ఏమంటారు కొంతమంది, ఈ పర్సన్ మీద కొంతమంది బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి, వైట్ క్రాఫ్ట్ లాంటివి ఈ పర్సన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి మంత్రతంత్రాలతోటి ఇట్లాంటి కొన్ని చేసి ఉన్నారు అనేది కనబడుతుంది. అండ్ ఆల్సో మీరు ఈ పర్సన్ని పాస్ట్లో ఏమైనా శాపనార్థాలు ఇట్లాంటివి పెట్టి ఉంటే అవి ఫలిస్తున్నాయని కనబడుతుంది. అంటే తన కర్మ ఫేస్ చేస్తున్నారని అయితే కనబడుతుంది. ఓకేనా? సో అంటే గతంలో అంటే మీకు చీట్ చేసి ఉండొచ్చు, డిసీవ్ చేసి ఉండొచ్చు. సో ఇట్లాంటివి ఏదైనా చేసి ఉంటే, ఏదైనా శాపనార్థాలు ఇట్లాంటివి పెట్టి ఉంటే అవి ఫలిస్తున్నాయి అని కనబడుతుంది. సో తన కర్మ ఫేస్ చేస్తున్నారని కనబడుతుంది. సో తన మీద బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ జరిగినాయి. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉంటే బ్లాక్ మ్యాజిక్, అందువల్ల మీ పర్సన్కి మీ ధ్యాస లేకుండా ఉన్నాయి. మీ ముందు తిరుగుతున్నా కూడా, మీ ముందు కనబడుతున్నా కూడా మీ ధ్యాస లేకుండా ఉన్నారు. మీ పర్సన్కి తన మైండ్ నెగిటివ్గా మారిపోయింది. అలా చేసి ఉన్నారు కొంతమంది విషయంలో. మీరు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ పాస్ట్ లైఫ్ పాపాలు, కర్మలు అన్నీ ఈ పీరియడ్లో అనుభవిస్తున్నారు అనేది అయితే కనబడుతుంది. అందుకనే మీ పర్సన్ నెగిటివ్గా బిహేవ్ చేయడము, పట్టించుకోకుండా ఉండడము ఇట్లాంటివి చేస్తున్నారు. ఇట్లాంటి ఎనర్జీ కనబడుతుంది. అంటే కార్మిక్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డ్ అండ్ 4 of Cups వచ్చింది కదా. ఇక్కడ మీ ఇద్దరి మధ్య కార్మిక్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్లో జరిగినవి, అక్కడ నుంచి పాస్ట్ లైఫ్లో జరిగినవే అక్కడ నుంచి లెసన్స్ నేర్చుకోకుంటే మళ్ళీ ఈ జన్మలోకి వచ్చి ఇక్కడ కూడా ఒకదానికి మించి ఒకటి అనుభవాలు జరుగుతున్నా కూడా, మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ జరుగుతున్నా కూడా లెసన్స్ నేర్చుకోవట్లా మీరు. అంటే మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకోవట్లా. మీ పర్సన్ నేర్చుకోవాల్సిన లెసన్స్ మీ పర్సన్ నేర్చుకోవట్లా. సో మీరు కూడా నేర్చుకోవట్లా. మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకోవట్లా. సో హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారనేది కనబడుతుంది. స్టక్ అయిపోయారు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే
మీరు ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు చేయలేకపోతున్నారు. ఆహ్, ఎవరికి వాళ్ళు దూరం జరగాలనుకుంటున్నా కూడా పోనీ అలా కూడా వెళ్ళిపోదాం అనుకుంటే ఎక్కడికైనా దూరం వెళ్ళిపోదామా, అసలు మీరు వద్దు అనుకోని దూరంగా వెళ్ళిపోదామా, దూరంగా వాళ్ళు వెళ్ళిన అక్కడి నుంచి మీరు వెళ్ళిన మళ్ళీ ఫిజికల్‌గా అయితే దూరంగా ఉండగలుగుతున్నారు గానీ, సో, మానసికంగా అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో, మెంటల్లీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి ఆ పర్సన్ కూడా మిమ్మల్నే ఆలోచిస్తున్నారు. సో, దిస్ ఈజ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ కార్మిక్ కనెక్షన్. మనకు లైఫ్‌లో ఏదైనా అబ్‌స్టాకిల్ వచ్చిందంటే, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ అబ్‌స్టాకిల్ మనకు ఎందుకొచ్చింది? ఈ అడ్డంకులు ఎందుకొచ్చాయి? ఇలా ఎందుకు జరుగుతుంది? సో, దానికి అసలు రీజన్స్ ఏంటి అని మనము తెలుసుకోవాలన్నమాట. సో, వాటి నుంచి మనం లెసన్స్ కూడా నేర్చుకోవాలి. ఆహ్, మీరు చేస్తున్న మంచి మీకు మంచి అనిపించొచ్చు కానీ, సో, అవతల వాళ్ళకి కూడా అది మంచి అనిపించాలి గదా! సో, మీరు చేస్తున్న మంచి ఏదైతే ఉందో అది మంచిగా అనిపించొచ్చు. కానీ అవతల వాళ్ళకి నెగెటివ్ కావచ్చు గదా! సో, అట్లా అన్నమాట. సో, వీళ్ళకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి. ఇంకా ఫైనాన్స్ పరంగా, మనీ పరంగా భయాలు, ఫ్యూచర్ గురించి భయాలు, ఏదో సమ్ హిడెన్ సీక్రెట్స్ చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా దాస్తూ అంటే చూడండి ఇక్కడ ఎంత సఫర్ అవుతున్నారో సరిగా స్లీప్‌లెస్ నైట్స్ అంటారు కదా! సరిగా వీళ్ళు నిద్ర పట్టట్లా. ఓకేనా? టెన్షన్‌లో అంటే నిద్ర పట్టట్లేదు. ఈ పర్సన్‌కి పైకి మాత్రం ఒక డ్రీమీ వరల్డ్‌లో విహరిస్తున్నారనేది కనబడుతుంది. అంటే డ్రీమీ వరల్డ్ అంటే నేనొక రిచ్ పర్సన్ అయిపోవాలి. అంటే ఒక మంచి స్టేజ్‌లోకి వెళ్ళిపోవాలి. ఒక హై లెవెల్‌లో ఉండాలి అని ఆహ్, నేను ఒక లగ్జూరియస్ లైఫ్ అయిపోవాలి. నాకు ఒక లగ్జరీ లైఫ్‌లో అయిపోవాలని నేనొక ఎవరికీ అందని స్టేజ్‌లో ఉండాలి. ఇట్లాంటి పగటి కలలు, ఫ్యాంటసీస్, డే డ్రీమింగ్ ఫ్యాంటసీస్ మాత్రం చాలా ఉన్నాయి. హ్మ్. కానీ దానికి తగ్గ సోర్సెస్ లేవు. అందుకనే రేపు నా ఫ్యూచర్ ఏంటి? రేపు నా జీవితం ఏంటి? అనే భయం ఉంది తనలో. ఎట్ ది సేమ్ టైమ్ మీ పైన ప్యాషన్ కూడా ఉంది. ఓకేనా? కానీ మిమ్మల్ని నేను మీ దగ్గరికి ఎలా రావాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరంటే ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీ ఉంది. ఒక ఫెయిరీ ఎనర్జీ అయితే ఉంది. కానీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి? ఎందుకంటే నేను ఆహ్, మీకు ఒక సూటబుల్ అంటే క్యాపబుల్ కాదు. ఈ పర్సన్ క్యాపబుల్ కాదు మీకు. ఫైనాన్షియల్‌గా అనుకోండి, తనకు తన మధ్య ఉన్న భయాలు అనుకోండి, ఇన్‌సెక్యూరిటీస్ అనుకోండి, ఏదైనా కానీ ఏదైనా కానీ తను అన్నీ దాస్తున్నారు. అంటే మీతో ఒక ఫ్యాంటసీ లైఫ్ ఏమంటారు? ఫ్యాంటసీ లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఒక 2డీ ఒక 3డీ లెవెల్‌లో, ఒక 5డీ లెవెల్‌లో మీరు తన వైఫ్ అయితే బాగుండు. లేదంటే తన హస్బెండ్ అయితే బాగుండు. ఇక్కడ మేషరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. తన తన లైఫ్ ఎలా ఉండేది? మీతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటది? డే డ్రీమింగ్ ఫ్యాంటసీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి స్ట్రగుల్ అవుతున్నారు. యాంగ్జైటీ, డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ ఎప్పుడు రాత్రిపూట ఎస్పెషల్లీ నైట్ టైం నిద్రపోయే ముందు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. బట్ వాస్తవంలోకి వచ్చేసరికి నిద్ర పట్టక మీ మీదైతే చాలా ప్యాషన్ అయితే ఉంది. ఓకేనా? అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. కానీ కోరుకున్నంత మాత్రాన అవ్వాలని ఏమీ లేదు కదా! అది జరగొచ్చు, జరగకపోవచ్చు. వస్తారు, మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. ఇలా ఎన్నాళ్ళు? మీకంటూ ఏదో ఒక కమిట్మెంటు, అష్యూరెన్స్ ఇవ్వాలి కదా! సో, ఇది కొంతమంది విషయంలో ఈ ప్యాషన్ అంటే కొంతమంది విషయంలో ఈ పర్సన్ చాలా స్టబర్న్ అండ్ ఈగోయిస్టిక్. తను ఏది అనుకుంటే అది క్లియర్ చేయాలనుకునే పర్సన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా గర్వం అని చెప్పొచ్చు. చాలా ప్రౌడు. అంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఏంటంటే 2 చాయిసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు
మీరు కాక సమ్ అదర్ చాయిస్ ఏదో కనిపిస్తుంది. ఇక్కడ 2 ఆఫ్ వైండ్స్ 2 చాయిసెస్ ఉన్నాయి. ఈ 2 మార్గాల్లో నేను ఎటు వెళ్ళాలి? ఎవరిని చూజ్ చేసుకోవాలి? హిడెన్‌గా ఆ పర్సన్ లైఫ్‌లో సమ్ అదర్ సిట్యుయేషన్స్ ఏదో ఉంది. అది రొమాంటిక్ థర్డ్ పార్టీనా? లేకుంటే స్ట్రగుల్సా? తన సిట్యుయేషన్సా? తన కెరియరా? తన ఫైనాన్షియల్ సిట్యుయేషనా? అంటే లేకపోతే తన బ్లాకేజెసా? అంటే ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కిందకే వస్తాయి. సో, మీరు కాక తనకు అదర్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. బట్ మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని అయితే అప్రోచ్ కావాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు డెఫినెట్‌గా వీళ్ళు. మీ పైన చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే ఉంది. ఓకేనా? ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? సో, అంటే బ్లాకేజెస్ అంటే ఏవో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్‌కి. ఓకేనా? అది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కావచ్చు, స్ట్రగుల్స్ కావచ్చు. అది కెరియర్ పరంగా అయినా కావచ్చు. సరేనా? సో, మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి. సో, మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ ఒక 20-30% రెజొనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.